ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఆగస్ట్ 21 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం 16వ కీర్తన 9వ వచనం. పాతాళమునకు నీవు నన్ను అప్పగింపవు, నీవు నీ భక్తుని గోతిని కుళ్ళును చూడనీయవు. వ్యాఖ్యానాంశం: నీవు ఏ తట్టునున్నావు? వ్యాఖ్యానాంశం: నీవు ఏ తట్టునున్నావు? వ్యాఖ్యానం: పేతురుకు ఈ కీర్తన బాగా తెలిసి తన మొదటి ప్రసంగంలో దాని వాక్కులనెత్తి క్రీస్తు మృతులలో నుండి లేచిన సంగతి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24 నుండి 28 వచనాల్లో వ్రాసినట్లు చూస్తున్నాం. క్రీస్తు చనిపోయి సమాధిలో పరుండునది సరే, కానీ కుళ్ళు అనేది దూరమైంది. క్రీస్తు తానే 16వ కీర్తన 6వ వచనంలో సూచింపబడిన దేవుని భక్తుడు. పాత తర్జుమాలో నీ పరిశుద్ధమైన వానిని కుళ్ళును చూడనీయవు అని ఉన్నది. అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనంలో నీ పరిశుద్ధిని అని ఉంది. అవును, క్రీస్తు భక్తులలో దేవుని భక్తుడు. 2 పరిశుద్ధమైన వారిలో పరిశుద్ధమైన వాడు. 3 పరిశుద్ధులలో పరిశుద్ధుడు అయ్యున్నాడు. మన విమోచనకై లేఖనాల ప్రకారం ఆయన మరణము నొందినది వాస్తవం, కానీ కుళ్ళును జయించి లేచెను. ఎందుకనగా అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం చెబుతున్నట్లు, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యమాయను. దీనివలన నమ్మిన వారికి 16వ కీర్తన 11వ వచనంలో వ్రాసినట్లు సంపూర్ణ సంతోషమును నిత్యమైన సుఖములను కలవు. స్తోత్రం. క్రీస్తు వస్తాడు అనగా 1000 ఏండ్లకు పూర్వమే దావీదు ఇట్లు ఆయన మరణ పునరుద్ధానాలను గురించి ప్రకటించాడు. చూడండి, ఈ సంతోష సుఖములు మీవి ఆయన 16వ కీర్తన 11వ వచనంలో రాయబడినట్లు క్రీస్తు ఇప్పుడు దేవుని కుడి తట్టున ఆసీనుడై ఉన్నాడు. ఎడమ తట్టు నశించేవారిది, కుడి తట్టు నమ్మిన వారిది. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.